నమస్కారం. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితేనే మంచిది అనుకో. దేనికనండి? జగన్ గారు వస్తేనే మంచిది. అదే దేనికని? సంక్షేమ పథకాలు ఎన్ని అందిస్తున్నారా? మొత్తం అన్నీ ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. మరి మీకు ఏమేమి పథకాలు అందినాయండి? నాకు వృద్ధాప్యం ఒకటే, అదొకటే అందింది. నేను మరి చంద్రబాబు గారి పరిపాలన ఇలా అందినాయండి మీకు? చంద్రబాబు పరిపాలనలోనూ పెన్షన్ ఇచ్చారు, కానీ ఎప్పుడు ఇస్తారో తెలదు, ఎలా ఇస్తారో తెలదు, ఎలా ఇస్తారో ఎవరో తెలదు. ఆ రకంగా చేశారు చంద్రబాబు గారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, మరి వాళ్ళ వల్ల ఏమన్నా జగన్ గారు భయపడే అవకాశాలు ఉన్నాయంటారా? ఏముండదు, అదేముండదు, అసలు ఏముండదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు నన్ను గెలిపించండి ఇంకా మంచిగా చేస్తా అంటున్నారు కదా. ఏం మంచి అవి మాటలు ఇది వరకు లక్షతోమలు చెప్పుకొచ్చారు, అవన్నీ ఏది అమల్లోకి రాలేదు, ఏది నెరవేర్చలేదు. మరి జగన్ గారు చెప్పినవి అన్నీ చేస్తున్నారు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి తాత గారు? వాలంటీర్ బాగానే వస్తారు, టయానికి ఇది వచ్చి కలుసుకుంటారు, బాగానే ఉంటుంది. లంచాలు తీసుకోవడం అలాంటివి ఏమైనా చేస్తున్నారా? ఏమి లేదు, మరి అలాంటివి ఇంతవరకు ఏమి లేవు. మరి ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. అయితే మళ్ళీ ఈసారి జగన్ గారు వస్తేనే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? జగన్ గారు వస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓకే తాత. నమస్తే. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. దేనికని సార్? ఆయన వచ్చిన తర్వాత పేద ప్రజలందరూ సుఖంగా శాంతంగా ఉంటున్నారు. ప్రతి పేదవాడికి కూడా పథకాలు అందుతున్నాయి, సుఖంగా ఉన్నారు. మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. పథకాలు ఇవన్నీ అందించడం వల్ల జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. జగన్ గారు ఇచ్చే పథకాల సొమ్ము గత ప్రభుత్వం మినిస్టర్లో చంద్రబాబు నాయుడు గారు తిని వాళ్ళ సోమరపోతులయ్యి రోడ్లు వేయవలసింది. వాళ్ళ పీరియడ్లోనూ రోడ్లు వేయలేదు, వాళ్ళ పీరియడ్లో రోడ్లు వేయాలి. అప్పుడు రోడ్లు వేయవలసిన పరిస్థితి, ఇప్పుడు రోడ్లు పాడైపోయి జగన్ గారిని తిట్టుకుంటున్నారు, రోడ్లు వేయట్లేదు జగన్ అని. వాళ్ళ పీరియడ్లు వేయాలి. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో రోడ్లు పోయాలి, అప్పుడు పోయికోకుండా ఇప్పుడు జగన్ గారు వేయట్లేదు అని జగన్ గారిని తిడుతున్నారు. అది చాలా తప్పు. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, చేస్తే మరి వాళ్ళిద్దరు వాళ్ళు ఏమన్నా జగన్ గారు భయపడే అవకాశాలు ఉన్నాయంటారా? జగన్ గారు దేనికి భయపడాలి? జగన్ గారు భయపడితే ఇంకో 3 పార్టీలని ఆయన ఎలియన్స్ పెట్టుకుంటాడు. ఆయనకు భయం లేదు కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తున్నాడు ఆయన. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి ఇక్కడ? చాలా బాగుంది. అంటే అసలుకి పార్టీ పరంగా పనిచేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు పని చేయట్లేదని చెప్తున్నారు కదా. పార్టీ పరంగా ఎవరు పనిచేస్తారమ్మా? అంటే పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళు మాట అంటున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఏం చెప్పినా అటువంటిది ఏం లేదు. ఇప్పుడు మా వాలంటీర్ ఉంది, ఏదన్నా పని డ్రైనేజ్ బాగోలేదు అది బాగోలేదని మనం ఫోన్ చేసాం అనుకో, వెంటనే వచ్చి డ్రైనేజ్ క్లీన్ చేయించడం, మంచిగా చేసి పని చేయించి ఉంటుంది. బియ్యం వస్తున్నాయనుకో, బియ్యం వస్తున్నాయని అందరూ అందుబాటులో ఉండండి అని మెసేజ్ పెడుతుంది. అంటే మనం చదువుకున్నప్పుడు కొంచెం తెలుస్తుంది, కొంచెం లేని వాళ్ళకి కూడా వచ్చి చెబుతుంది. ఇంకా అంతకంటే ఇంకేంటి? ఇంతకు ముందైతే అలా లేదు కదా పరిస్థితి. ఇప్పుడు ఇంతకు ముందైతే చౌక డిపో దగ్గరికి వెళ్ళి నిలబడేవాళ్ళం, ఎక్కడో పెట్టేవారు. ఇప్పుడైతే వ్యాను వీధిలోకి వస్తుంది, వీధిలో ఒక చోట పెడుతున్నారు, దగ్గరికి ఉంటుంది, బాగుంది, తెచ్చుకోవడానికి బాగుంది. అయితే ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్ గారే. ఖచ్చితంగా జగన్ గారు అవసరం. చెప్పండి. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు అయితే బాగుంటుందండి. దేనికని సార్? దేనికన్నా పథకాలు బాగున్నాయి, మంచి పనులు చేస్తున్నారు. ఓకే. మరి ఈ పథకాలు ఇవన్నీ ఇవ్వడం వల్ల జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. చంద్రబాబు గారు అంటున్నారంటే అవి వాళ్ళకి ఏంటంటే ఇచ్చినట్టు జనాలు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళేమో ఇవ్వట్లేదని చెప్తున్నారు. అది
దానివల్ల వాళ్ళు సోమరిపోతులు అవుతున్నారని చెప్తున్నారు. అది ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా. రెండు పార్టీలు చేసినా జగన్ గారే సీఎం అవుతారు. ఇప్పుడు ఆ పార్టీ ఉందనుకో, వాళ్ళకే వేస్తారు ఓట్లు, ఈ పార్టీ ఉందనుకో వీళ్ళకే వేస్తారు ఓట్లు. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఉంటే జనసేవకి వేయరు, జనసేవ ఉంటే తెలుగుదేశం వేయరు. అది మరి ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి ఒక రూపంలో ఇచ్చి ఒక రూపంలో తీసుకుంటున్నారు అన్న. అది ఏ సీఎం అయినా అంత అలాగే తీసుకుంటారు. అది ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒక రూపాయి పెడితే ఒక రూపాయి తింటారు. అది సహజం. అది అంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, జగన్ గారి పరిపాలన అసలు ఏం బాగోలేదు అని అంటున్నారు. అది అనుకుంటుంటే అది ఇప్పుడు ఏంటంటే ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం బాగుందంటారు, ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ అయితే ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలకి జగన్ సపోర్ట్, ఆ పార్టీకి ఒకటే సపోర్ట్. అది అంటే ఇప్పుడు పార్టీ పరంగా పని చేస్తున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మిగతా వాళ్ళకి పని చేయట్లేదు అని అంటున్నారు కదా. ఎందుకు చేస్తున్నారు అలాగే అనుకోకూడదండి. అందరికీ చేస్తున్నారు, అందరికీ పథకాలు ఇస్తున్నారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. దానివల్ల నో ప్రాబ్లం. ఇక్కడ వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందండి? ఇక్కడ వాలంటరీ బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. ప్రతి నెల ఇంటింటి తిరిగి పెన్షన్లో బియ్యం కూడా రేషన్కి కూడా వస్తున్నారు, వ్యాన్ కూడా బాగానే ఉంది. మరి వాళ్ళని అనవసరంగా పెట్టారు, వాళ్ళ వల్ల డబ్బులు వేస్ట్ అవుతుంది అని అంటున్నారు. వేస్ట్ అయితే అది మనకి ఏంటంటే ఇదివరకు అయితే 15 రోజులకు నెలకు 2 నెలలకు చంద్రబాబు ప్రభుత్వంలో బియ్యం రేషన్ కాడికి వెళ్ళి లైన్లో నిలబడవలసి వచ్చేది. ఇప్పుడు ఇంటికి ముసలమ్మ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎవరు తెచ్చుకోలేరు కదా, అందుకని ఇంటింటికి వచ్చేస్తున్నారు. పెన్షన్ అయితే 3 నెలలకు ఒకసారి ఇచ్చేవారు, ఇప్పుడు 1వ తారీఖు రాగానే 6 గంటలకు వచ్చేస్తున్నారు. అది అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారే సీఎం, నో డౌట్. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంది అనుకుంటున్నారు? జగన్ గారే. దేనికనండి? దేనికంటే బాబు లేబర్ కూటు దొరకకుండా ఆయన ఉండాలి, ఓకేనా? లేబర్ కూటు దొరకకుండా ఉండాలి. ముసలోళ్ళు ఇదిగో ముసలోళ్ళు ఇవాళ పింఛన్ డబ్బులు తీసుకుంటున్నారంటే పంచాయతీలు కాడ నిలబడి నొక్కలేదు. ఇవాళ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. బియ్యం అవనే నిజంగా చెప్పాలంటే ఒక నగ చెప్తున్నాను చూడు, నిజం కరోనా టైంలో నిజంగా జగన్ లేకపోతే ఆంధ్రదేశంలో సగం జనం చచ్చిపోయారు. అతను ఉండబట్టే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇలాగ మన రాష్ట్రం ఇలా పోతుందా, లేకపోతే మన రాష్ట్రం లేదు. మరి ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో ముంచేశాడు జగన్ గారు అని చంద్రబాబు గారు అంటున్నారు కదా. అంటాడయా, ఎదిగో అతను నిజమే నువ్వు అన్నమాట అతను అంటాడు, ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి అంటాడు. ఎలా తెలుసా, ఎప్పుడైనా లేబర్ కూడెట్టాడా? 14 సంవత్సరాలు చేశాడు, లేబర్ కూడెట్టాడా? ఎప్పుడు ఇల్లు ఇచ్చాడా? ఇల్లు కొమ్ము కొట్టాడా? తాళం ఇచ్చాడా? చెప్పమను. అతను చేయింది ఎంతసేపు రైస్ మిల్లు బిల్డర్లను చూసుకున్నాడు, రైస్ మిల్లులను చూసుకున్నాడు, డబ్బున్నోని చూసుకున్నాడు. ఇవాళ చెప్పను చంద్రబాబు నాయుడు గురించి ఓ మాట చెప్పను. గతంలో గుండుగోల్లో రైస్ మిల్ ఉందా? గుండుగోలు రైస్ మిల్ ఉందా? అది షుగర్ ఫ్యాక్టరీ ఉందా? అతను ఓనర్ అప్పుల్లో మునిగిపోయాడు గుండుగోల్లో. చంద్రబాబు నాయుడుకి తెలుసు. అది ఏం చేయరు, అది 100 కోట్లు పైకి వెళ్తుందా ఆ సైటు. చంద్రబాబు నుండి పట్టుకుని దాన్ని ఏం చేయరు, 36 కోట్లు కొన్నారు, పేదగారు కొన్నారు. ముళ్ళపడి వచ్చిన పేదకి ఆయన వాడు పుంగునప్పుడా చెప్పండియా. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి. పవన్ కళ్యాణ్ దేనికి పని చేయడు, పవన్ కళ్యాణ్ చేస్తాడా? ఎందుకే ఆడికి ఓటు ఎవడెత్తారు ఓటు? ఎవడెత్తా చెప్పు పవన్ కళ్యాణ్ ఓటు? అంటే యూత్ అంతా నా వైపే ఉందని పవన్ కళ్యాణ్ ఏడు సినీ ఫీల్డ్ అది. ఎలక్షన్ రాజకీయంలో లేదు. సినీ ఫీల్డ్ అంటే ఉండొచ్చు అతనిగా. రాజకీయాల వరకు అడిగదు. వాళ్ళ అన్నయ్యగా 18 సీట్లు వచ్చి నీకు 1 సీట్ వచ్చిందా? పోయిన లక్షంగా ఎందుకే పవన్ కళ్యాణ్కి? ఎందుకే పవన్ కళ్యాణ్కి ఎందుకు తప్పదే? ఇద్దరం కలిసి పోటీ చేస్తే జగన్ గారు భయపడ అంటే ఓట్లు ఎడతెత్తగలవు. వీళ్ళు రాజకీయం ఏంటంటే కాపులు కొమ్మరు కొన్ని ఓట్లు ఎడతెత్తగా. ఏమయ్యా ఓట్లు ఎడతెత్తే జగన్ గారిని పడగొట్టాలని. జగన్ కొట్టదు వీళ్ళ వల్ల వీళ్ళ అమ్మ బాగు వల్ల అన్నమాట చెప్తున్నాను, అంతే. సాల్వ్.